టీవీ మరి ఈ రోజు మాత్రము హరీష్ రావు జూబ్లీ హిల్స్ లోని సిట్ ఆఫీస్ కి అయితే రాబోతున్నారు. ఈ సిట్ అధికారుల ముందు హాజరు కాబోతున్నారు. ఎందుకంటే సిట్ అధికారులు హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా కొన్ని అనుమానాలు వాళ్ళకు తలెత్తాయి అనే చెప్పుకోవచ్చు. ఆ అనుమానాల ప్రకారమే హరీష్ రావు కూడా నోటీసులు ఇచ్చారు. మరి ఈ రోజు 11 గంటలకి హరీష్ రావు ఇక్కడ హాజరు కాబోతున్నారు. అందుకే ఈ రోజు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు 300 మంది పోలీసు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులు కూడా చాలా భారీ ఎత్తున కూడా ఇక్కడికి తరలి రాబోతున్నారన్న అనుమానాలు కూడా పోలీసులకు వ్యక్తమయ్యాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అదే కాకుండా మరి ఇప్పటి వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన వాళ్ళ వాంగ్మూల ప్రకారమే వాళ్ళ వాంగ్మూలం ఏదైతే ఇచ్చారో దాని ప్రకారమే ఇంకా కొన్ని ఆధారాలు సేకరించడం కోసమే హరీష్ రావుకి నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. గతంలో సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది. హరీష్ రావు పైన ఎలాంటి చర్యలు చేపట్టడానికి అవకాశం వీలు లేదు అని చెప్పేసి కూడా తనకి ఎలాంటి నోటీసులు ఇవ్వద్దు, తనని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తీర్పునియడం జరిగింది. అలాంటిది ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మరి హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఒక 2 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారులుగా నిందితులుగా ఉన్నటువంటి ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, భుజంగరావు, తిరుపతి రావు, తిరుపతి అన్న రాధాకిషన్ రావు వీళ్ళంతా మొత్తం 5గురు ఉన్నారు. ఈ 5గురిలో కూడా ప్రభాకర్ రావు మరి గత కొంతకాలం వరకు కూడా ఆయన యుఎస్ఏ వెళ్ళిపోయి అక్కడే తన క్యాన్సర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని మాట దాటేస్తూ కూడా అక్కడ వ్యవహారం నడిపించినట్టుగా కూడా తెలుసు. అయినప్పటికీ సిట్ అధికారులు ఒక దూకుడు పెంచి మరి ఇక్కడికి ప్రభాకర్ రావును పిలిపించడం జరిగింది. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. వాళ్ళ వాంగ్మూల ప్రకారమే గతంలో కూడా ఓ న్యూస్ మీడియా ఛానల్కి సంబంధించినటువంటి యజమానిని కూడా పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన వాంగ్మూల ప్రకారమే మరి ఈరోజు హరీష్ రావుకి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ పోలీసులు కూడా గతంలో ఉన్న అధికారంలో ఉన్న హోంశాఖ మంత్రి అలాగే వీళ్ళు సిబిఐ కూడా సరిగా వర్క్ చేయలేదు అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాళ్ళ బాధ్యతలు కరెక్ట్గా నిర్వర్తించలేదు అనే కోణంలోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ కోణంలోనే మరి హరీష్ రావుకి ఇప్పుడు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది అని కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడికి 11 గంటలకు హాజరు కాబోతున్నారు హరీష్ రావు. అదేవిధంగా మరి ఇప్పుడైతే ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్కి హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా చేరుకున్నారు. అక్కడ కలిసి ఇద్దరు కలిసి కూడా మరి ఇక్కడికి రాబోతున్నారు. సిట్ అధికారుల ముందు అయితే వీళ్ళు హాజరు కాబోతున్నారు. అంతేకాకుండా మరి ఎందుకు హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడం జరిగింది అనే కోణంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ హోంశాఖ మంత్రి కానీ వాళ్ళు సరిగ్గా వాళ్ళ బాధ్యత నిర్వర్తించలేదు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అప్పటి హోంశాఖ మంత్రి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనితీరుపై కీలక ప్రశ్నలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తిగా హరీష్ రావు పాత్రపై స్పష్టత కోసము దర్యాప్తు అధికారులు నోటీసులు అయితే జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి నిర్ణయాలు ఉండొచ్చు, అధికారికంగా ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయా, లేకపోతే సంబంధిత అధికారులతో జరిగిన సమావేశాలు సమాచార మార్పిడి ఏమన్నా ఉందా, లేకపోతే ఇంటెలిజెంట్ కార్యకలాపాలపై తనకు ఉన్న అవగాహన వంటి అంశాలపై వివరణ కోరినట్లుగా కూడా మరి వివరణ కోరే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. రాజకీయ పరంగా కూడా ఇక్కడైతే వేడి మరింత పెరిగిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సిట్ అధికారులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేపడుతూ ఉన్నారు, అందరినీ విచారిస్తూ ఉన్నారు, అందరికీ నోటీసులు ఇస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము. సెకండ్ గేట్ నుంచి కావచ్చు, ఇటు ముందు గేట్ నుంచి కావచ్చు, పోలీసులు అయితే చాలా మందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే మరి ఏర్పాటు చేసిన కోణంలోనే ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హరీష్ రావు వచ్చే సమయానికి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలలో అనుమానాలు ఏం వ్యక్తమయ్యాయి అంటే హరీష్ రావుకి సుప్రీంకోర్టే తీర్పునిచ్చింది. వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎటువంటి నోటీసులు ఇవ్వద్దు అని చెప్పేసి కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం వెనుక ఏంటి అంతరార్థము, ఏం కుట్రలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ చేస్తున్న ఈ కుట్రపూరితమైన ఇలాంటి ప్రక్రియలకు మేము ఒప్పుకోము అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలంతా
అంతా కూడా మండిపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టే వాళ్ళు భారీ ఎత్తున ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా ఎక్కడికక్కడ మరి భారీ బందోబస్తుని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మఫ్టీలో కూడా చాలా మంది పోలీసులు ఉన్నారు. దాదాపు 300 మంది పోలీసు భారీ బందోబస్తుతో కూడా ఇదంతా వ్యవహారం నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు విచారణకైతే పిలుస్తూ ఉన్నారు హరీష్ రావుని. మనం చూస్తూనే ఉన్నాం కదా. చాలా వరకు ఇక్కడ హరీష్ రావు ఈరోజు ఏం చెప్పబోతున్నారు, ఇక్కడ విచారణలో అంటే విచారిస్తున్న సమయంలో మరి ఆయన ఎలాంటి విషయాలు వెలుగులోకి తీసుకురాబోతున్నాడు, ఎందుకంటే అధికార దుర్వినియోగం, వ్యక్తిగత గోప్యత, హక్కుల ఉల్లంఘన వంటి తీవ్రమైన అంశాలపై కూడా ఇందులో భాగంగా మారాయి. కాబట్టే రాష్ట్రంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అంతా కూడా ఆ ద్వారా ఈ వ్యవహారం జరిగినట్లుగా కూడా దర్యాప్తు సంస్థలు అయితే అనుమానిస్తూ ఉన్నారు. ఎందుకంటే చూస్తున్నాము స్పెషల్ ఫోర్స్ టీమును కూడా ఇక్కడ దించడం జరిగింది. ఈ టీం అంతా కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. మరి ఇది చాలా కొంచెం భారీ ఎత్తున ఉద్రిక్తమైన వాతావరణమే సంభవించవచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా మంది పేర్లు కూడా బయటికి వచ్చాయి. అప్పుడు ప్రణీత్ రావు కూడా సిట్ అధికారులను కావచ్చు, పోలీసు బృందాలను కావచ్చు, ఎన్ని చోట్ల తిప్పారు. ఎందుకంటే ఆధారాలు సేకరించే కోణంలోనే పోలీసులు దర్యాప్తు కొనసాగించినప్పటికీ కూడా మూసీ నది ప్రాంతంలో కానీ వికారాబాద్ అడవుల్లో కానీ మొత్తం ఆర్టిస్టులను తగలబెట్టి బూడిద చేసి వాళ్ళు నీళ్ళలో కలిపినట్టుగా కానీ ఇదంతా కూడా చెప్పడం జరిగింది. అవన్నీ ఆధారాలు సేకరించారు. అయినప్పటికీ కూడా ఇంకా చాలామంది కీలకమైన నేతలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది రాజకీయ నేతలై అలాగే ఇటు జర్నలిస్టులై కొన్ని వ్యాపారవేత్తల ఫోన్లను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా మరి వీళ్ళైతే ఇంటెలిజెన్స్ అధికారులుగా అప్పట్లో పనిచేసిన ప్రణీత్ రావు వీళ్ళంతా ఒప్పుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఆ కోణంలో కూడా విచారణ కొనసాగించారు. అందులో భాగంగానే ఈరోజు హరీష్ రావుకి నోటీసులు నిన్న ఇవ్వడం జరిగింది. హరీష్ రావు ఈరోజు 11 గంటలకు ఇక్కడ సిట్ అధికారుల ముందైతే వాళ్ళు హరీష్ రావు ఇక్కడ హాజరు కాబోతున్నారు. మరి ఆ కోణంలోనే ఇప్పుడైతే ఉత్కంఠంగా మారింది. హరీష్ రావుని ఏం విచారించబోతున్నారు, ఎలాంటి విషయాలు రాబట్టబోతున్నారు, మరి హరీష్ రావు ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు, బీఆర్ఎస్ నేతలు దీనిపైన ఎలా స్పందించబోతున్నారు, ఇవన్నిటిపైన కీలకంగా మారిందని అనుకోవచ్చు. మరి హరీష్ రావు ఇక్కడ హాజరయ్యేంత వరకు అందరూ వేచి చూడాల్సిందే. కాబట్టి కెమెరామెన్ అశోక్తో నిర్మల, RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.